and namaste people, welcome back to my channel. This is me Akshita. నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే నేను అక్షిత. నా వీడియోస్ అన్నీ కొంచెం క్రియేటివ్గా ఉండాలని నేను అనుకుంటా. అది కాకుండా ట్రావెల్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చాలా రాబోతున్నాయి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తమ్నేల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు చేయబోయేది క్రియేటివ్ బతుకమ్మ, అది కూడా శివలింగం అన్నమాట. లాస్ట్ ఇయర్ బతుకమ్మ వీడియో మీరు చూసినట్టయితే అది ఒక డాల్ బతుకమ్మ. చూడలేదంటే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి, ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. అసలు మీలో ఎవరికైనా యాక్చువల్ బతుకమ్మ స్టోరీ తెలుసా? ప్లీజ్ తెలుసుంటే నాకే కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఒక 2 or 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ తెలుసు బతుకమ్మ మీద. ఏది నిజము ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. ఏది ఎట్లున్నా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే చాలా హ్యాపీనెస్. ఈ పండగకి మనకి పువ్వులైతే మ్యాండటరీ, కానీ దాంట్లో కంపల్సరీ గునుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు ఇట్లాంటి ఫ్లవర్స్ ఇక్కడ దొరకడం యుఎస్లో కష్టం. బంతి పువ్వు, చామంతి పువ్వు అయితే దొరికేస్తాయి. గునుగు పువ్వు అండ్ తంగేడు పువ్వు అంటే కొంచెం కష్టమే. నాకు దొరికిన ఫ్లవర్స్ అయితే ఇవి: వైట్ అండ్ రెడ్ రోజెస్, బంతి పువ్వు, సన్ఫ్లవర్ అండ్ లావెండర్స్. ఇది కాకుండా నేను బతుకమ్మ ఫిల్లింగ్ కోసమని ఆకులు తెంపుకొచ్చిన, రాగి చెట్టు కొమ్మ తెంపుకొచ్చిన బేసిక్గా. సో ప్రొసీజర్కి వచ్చేస్తే నేను ఫస్ట్ ఒక బేస్ స్ట్రాంగ్ ఉండాలని ఒక ట్రే తీసేసుకున్నాను నా దగ్గర ఉన్నది. దాంట్లోనే నేను ప్లేట్ పెట్టకుండా ఒక కార్డ్బోర్డ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అక్కడ నుంచి నేను యాక్చువల్ బతుకమ్మ స్టార్ట్ చేసిన. స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలని నేను ఇట్లా పేపర్ రోల్ తీసుకొని మిడిల్లో స్టిక్ చేసిన. అక్కడ నుంచి మొత్తం బతుకమ్మ ఎట్లా చేస్తామో అట్లనే ఫిల్లింగ్ చేసుకుంటా చేసేసిన.
ఇక్కడతో నా బేస్ ఆఫ్ లింగం రెడీ అయిపోయింది. దీనిపైన నేను ఒక 4-5 రోస్ వరకు బతుకమ్మని పేర్చుకున్నా. నేను ఈ బేస్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే, బట్ ఫిల్లింగ్ అయితే కావాలని అనుకున్నా అంతే. నాకు అసలు చాలా షార్ట్ టైం ఉండిండే. మొత్తం నాకు 3 hours టైం పట్టింది నేను ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకుంటూ సెల్ఫ్గా పెట్టడం అండ్ ఆల్సో స్ట్రక్చర్ని ఫిగర్ అవుట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఆ పేపర్ రోల్ని ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టేసి మిగతా పార్ట్ కట్ చేసేసిన. దాని తర్వాత ప్రాపర్ షేపింగ్ చేసిన బతుకమ్మకి. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి నేను గ్లూ గన్ హెల్ప్తోని ఇట్లా కార్డ్బోర్డ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నా కదా, దాన్ని స్టిక్ చేసేసిన. నేనైతే దాన్ని శివలింగం హ్యాండ్ అని కన్సిడర్ చేస్తున్నా. దాన్ని యాక్చువల్గా ఏమంటారు నాకు తెలియదు. ఇంకా బేస్ కోసం అయితే రాగి ఆకులు ఉండే కదా, దాన్ని స్టిక్ చేసేసిన ఫస్ట్. ఎందుకంటే బేస్ స్ట్రాంగ్ ఉండాలి, దానిపైన లింగం పెట్టాలి కాబట్టి. ఆల్సో బతుకమ్మని తీసుకొని పోయేటప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు అని నేను చాలా గట్టిగా మొక్కుకొని స్టార్ట్ చేసిన. క్రియేటివ్ అనగానే అంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఆల్సో మా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు కాబట్టి ఇంకొంచెం ఈజీ అనిపిస్తుంది. ఇట్లా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే ఇంకొన్ని ఐడియాస్ ఎక్స్ట్రానే వస్తుంటాయి ఆబ్వియస్లీ. అది చేసేయాలి ఇది చేసేయాలి అని. ఇక్కడ పైన నేను బంతిపూలను చేసిన. పేరవగానే కొంచెం ఇట్లా సైడ్కి టిల్ట్ అయినట్టు అయ్యిందనమాట. సో స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలని మా హస్బెండ్ ఇట్లా గైడ్ చేస్తూ ఉన్నాడు. ఏం లేదు, మనం యాక్చువల్గా బతుకమ్మ స్టార్ట్ చేయకముందు పత్తిని పెట్టుకొని కట్టుకుంటాం కదా, లేదంటే పసుపు దారం పెట్టి కడతాం కదా, సేమ్ అదే ఫార్మాట్. కాకపోతే నేను ఇక్కడ కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి నేను కార్డ్బోర్డ్ టు కార్డ్బోర్డ్ టై చేసేసిన. కొంచెం స్ట్రెంగ్త్ యాడ్ చేసింది ఇక్కడ. ఈ మీన్ వైల్ అవిక వచ్చి నేను హెల్ప్ చేస్తా అని రోజెస్ని పట్టుకొని ముళ్ళు గుచ్చుకుంది. కమింగ్ టు ద మెయిన్ లింగం, నేను ఇక్కడ ఒక స్టార్ ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నా. స్టార్ ఎలిమెంట్ ఎందుకంటున్నా అంటే ఈ బేస్ కోసం నాకు ఈ ఐటెం దొరికింది. అదేంటంటే బర్డ్ కేజ్ లాగా ఉందన్నమాట. నా దగ్గర ఒక డెకరేషన్ ఐటమ్, అది ఒక బర్డ్ కేజ్. అది ఇట్స్ అరౌండ్ $2 or $3 దొరికింది నాకు అది. సో నాకు అది పర్ఫెక్ట్ లింగం లాగా కనిపించింది. ఇదే యూజ్ చేసేస్తే అయిపోతుంది కదా అని అనిపించింది. యాక్చువల్ ఫ్లవర్స్తో చేయొచ్చు, కానీ ఆ ప్రాపర్ షేప్ అండ్ ఆ స్టెబిలిటీ ఉండదు కాబట్టి నేను దాన్ని యూజ్ చేయాలని ఫిక్స్ అయినా. సో దానికే జూట్ రోప్ అంతా చుట్టి గ్లూ గన్తో కూడా స్టిక్ చేసిన అక్కడక్కడ. దానికే నేను రెడ్ రోజెస్ని యాడ్ చేసి చేద్దామని డిసైడ్ అయినా. నాకు లక్కీగా ఈ చిన్న చిన్న క్యూట్ రోజెస్ కనిపించినాయి. చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఆ లింగానికి పెట్టడానికి. సింగిల్గా రోజెస్ చూసినాం కానీ ఈ బంచెస్ చూడలే నేను లింగానికి ఒక్కటే కలర్ పెడదామని ఫిక్స్ అయినా. మల్టిపుల్ కలర్స్ ఉంటే నాకు వైట్ కలర్ బొట్టుని పెట్టాలనుకున్నా, అంటే లింగానికి విభూది బొట్టు. సో ఆ మల్టిపుల్ కలర్స్ మధ్యలో ఆ బొట్టు కనిపించదని ఇంటెన్షన్తోనే నేను ఒక్క కలర్ సెలెక్ట్ చేసుకున్నా. లక్కీగా అది రెడ్ అవ్వడం వల్ల వైట్ చాలా బ్రైట్గా మస్తు కనిపించింది. సో ఇక్కడ నేను రోజెస్ పేర్చడం స్టార్ట్ చేసేసిన. ఓన్లీ లింగం పార్ట్ చేయడానికి నాకు 1 hour టైం పట్టింది. ఎందుకంటే టూ మెనీ రోజెస్ పెట్టాల్సి వచ్చింది. కొంచెం గ్యాప్ ఇచ్చినా వేరే ఫ్లవర్ పడిపోతుంది. సో అట్లా ఏది కూడా జరగకుండా నేను ఫిక్స్ చేసిన. అండ్ ఫైనల్లీ నేను అనుకున్నట్టు ఆ విభూది బొట్టు లుక్ వైట్ పెటల్స్తోనే నేను ఫినిష్ చేసేసిన. నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినానో, నేను ఎట్లయితే రావాలని అనుకున్నానో అంతకంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టచ్అప్స్ చేసేసిన తర్వాత నేను గౌరమ్మని చేసి లింగం పైన పెట్టేసిన. బై ద వే, లింగం చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి, మేము శివుడిని చాలా నమ్ముతాము. అండ్ సెకండ్, అసలు బతుకమ్మ అంటేనే గౌరమ్మ కదా. సో గౌరమ్మకి ఎటర్నల్ బాండ్ ఉండేది ఎవరితో? శివుడితో. మా ఇంటి బతుకమ్మ స్టోరీ ఇది. మాతో పాటు మీరు కూడా టెంపుల్కి వచ్చేసేయండి. సెలబ్రేషన్స్ ఎట్లా అవుతున్నాయో చూసేద్దాం.
గద్దె సన్న మామ మాకు సారే గద్దె సన్న మామ ఎండేసి పూలేసి సన్న మామ రెండు జామునే సన్న మామ చెట్టు కింద ఆట శిల్పాల పాట శిల్పాల కలికి శిల్పాల కందుమ్మ గుడ్డలు రానుగో నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన పన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలనే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట శిల్పాల పాట శిల్పాల కలికి శిల్పాల కందుమ్మ గుడ్డలు రానుగో నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన కన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలనే గౌరమ్మ ఆ పూలు తెప్పించి పూవాన బోధించి దండంలో గడిగించి కుంకుమల గాడిచి తప్పు గౌరమ్మతో నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియమే గౌరమ్మ నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియమే బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలో పిల్లలు కొనుక్కలేకొన్నారు అది ప్రాబ్లం ఈ వాడలోనా ఓకే 3, 2, 1 అయిపోయింది. Chavi, ayo.